Next one, if B is the inverse of a third order matrix A, B is the inverse of a third order matrix A. Okay, B అనేది A యొక్క ఇన్వర్స్గా చెప్తున్నారు. అట్లానే డెట్ B ఈజ్ ఈక్వల్ టు K, దెన్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ A హోల్ పవర్ -1, దాని వాల్యూ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సొల్యూషన్. సో ముందుగా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. B ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఏ థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్ A. సో A అనేది ఒక థర్డ్ ఆర్డర్ మ్యాట్రిక్స్, అంటే ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ n ఈజ్ ఈక్వల్ ఎంత 3 అనమాట. సో B ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ A అని చెప్తున్నారు, అంటే B ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్. సో A ఇన్వర్స్ని మనం A ఇన్వర్స్ ఇంటూ I అని కూడా రాసుకోవచ్చు, ఎందుకంటే ఏదైనా ఒక మ్యాట్రిక్స్ని ఐతో ఇంటూ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. సో A ఇన్వర్స్ని A ఇన్వర్స్ ఇంటూ I అని కూడా రాయొచ్చు. సో B ఈజ్ ఈక్వల్ టు ఆ A ఇన్వర్స్ని మనం 1/A అని రాసుకోవచ్చు. పవర్ -1 కదా, కిందకు వస్తే +1 I. సో A అనేది లెఫ్ట్ సైడ్ వచ్చేసినట్లయితే AB ఈజ్ ఈక్వల్ టు I. ఓకే, సో అంటే A ఇంటూ B ఈజ్ ఈక్వల్ I వచ్చేస్తుంది. సో ఇప్పుడు దీనికి మనం డెట్ అప్లై చేసుకుందాం. డెట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు డెట్ I. I అంటే ఏంటి? ఐడెంటిటీ మ్యాట్రిక్స్. డెట్ I అంటే ఎంత వస్తుంది? ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఎంత ఆర్డర్ అయినా డిటర్మినెంట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఆల్వేస్ ఈక్వల్ టు 1, అంటే డెట్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది. డెట్ ఆఫ్ AB అంటే డెట్ A ఇంటూ డెట్ B ఈజ్ ఈక్వల్ టు 1. సో డెట్ A ఇంటూ డెట్ B అంటే ఎంత ఇచ్చారు వాళ్ళు? K. డెట్ B అంటే K ఈజ్ ఈక్వల్ టు 1. సో డెట్ A ఏమొస్తుంది? 1/K. సో డెట్ A 1/K వచ్చేసింది. సో ఇప్పుడు మనం మన క్వశ్చన్ తీసుకుందాం. అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ A. సో ఇంతవరకు మనకి ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా ఏంటంటే డెట్ A పవర్ n-2 ఇంటూ A. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ A అంటే డెట్ A పవర్ n-2 ఇంటూ A, ఇదొక ఫార్ములా. సో దీనికి ఏముంది? పవర్ -1. సో ఈ మొత్తానికి పవర్ -1 అలా అడిగారు. సో డెట్ A పవర్ n-2, n అంటే ఎంత? ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ గివెన్ A. సో అది 3 3 - 2 అంటే ఎంత వస్తుంది? 3 - 2 అంటే 1. సో డెట్ A ఇంటూ A. సో ఈ మొత్తానికి పవర్ -1. సో అంటే డెట్ A పవర్ -1 ఇంటూ A పవర్ -1, రెండింటికి పవర్ని స్ప్లిట్ చేశాను నేను. సో డెట్ A పవర్ -1 అంటే పవర్ -1 ఏం చేస్తాం మనం? 1/, అని రాసుకుంటాం. సో ఇది A ఇన్వర్స్, ఇదేమో A ఇన్వర్స్తో ఈక్వల్. ఓకే, సో 1/, డెట్ A అంటే మనకి ఎంత వచ్చింది? 1/K. సో 1/1/K. A ఇన్వర్స్ అంటే మనకి ఏముంది? B. B ఈజ్ ఈక్వల్ టు A ఇన్వర్స్. ఓకే, సో ఈ K అనేది పైకి వచ్చేసి ఫైనల్గా మనకి ఏమొస్తుంది? K ఇంటూ B, KB. ఓకే, సో ఫైనల్గా అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ A హోల్ పవర్ -1 అనేది K ఇంటూ Bతో ఈక్వల్గా ఉంటుంది. దేర్ఫోర్ ఆప్షన్ 1.